2016 ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు ఏదైతే పఠాన్కోట్ ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు మోడీని దెబ్బ కొట్టడానికి జరిగినటువంటి పాకిస్తాన్ కుట్ర. 2019 ఎన్నికలకు ముందు పుల్వామా ఘటన జరిగింది. ఈ రెండు ఘటనలు కూడా మోడీ బయట నుండి చేసినటువంటి శక్తులు ఓ యుద్ధం లాంటివి చేసినాయి. దానికి ప్రతీకారంగా మనం సర్జికల్ స్ట్రైక్ చేసి మోడీ పాకిస్తాన్లో కుట్రలు కంట్రోల్ చేయగలిగాడు. కానీ ఇప్పుడు అంతర్గతంగా కుట్రలు పన్నుతున్నారు. ఏదైతే ఈ 10 ఏళ్లలో పెద్దగా మత ఘర్షణలు కానీ, అంటే పెద్దగా అంటే అక్కడక్కడ జరిగినాయి, కానీ వెంటనే కఠినంగా అణచివేయగలిగారు. ఇదివరకటికి మళ్ళీ ఒక హైదరాబాద్ ఇన్సిడెంట్స్, ముంబై ఇన్సిడెంట్స్ అట్లా ఏళ్ల తరబడి నెలల తరబడి సాగే సీన్ లేకుండా తొక్కి నారదీస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. అట్లాగే పేలుళ్ళ లాంటి అక్కడక్కడ జరిగినాయి, బట్ వెంటనే పట్టుకోవడాలు ఇట్లాంటివి నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒకేసారి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే కర్ణాటకలో తాజాగా జరిగినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే, లేటెస్ట్గా బీహార్లో ఒక భవనంలో బాంబులు దొరికినాయి. దర్భంగా ప్రాంతంలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ నుంచి 6 బాంబులు దొరికినాయి. ఇది ఇప్పుడు తాజాగా బహదూర్పూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని బట్టి సంథింగ్ ఏదో ప్లాన్ జరుగుతున్నది. రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందే చెప్పాను, దేశంలో కుట్రలకి ఎలక్షన్స్ టైంలో ప్రిపేర్ అవుతున్నారు మోడీని దించడానికి అంతర్జాతీయ శక్తులు కలిసి అని. అట్లాంటిది ఏదైనా జరుగుతుందనేది చూడాలి.